సంగం మండలంలో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్కాటక ప్రాంతాల నుంచి లారీలో తరలివస్తున్న చికెన్ వ్యర్థాలను దళారులు స్థానిక చేపల చెరువులకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ప్రాంతాల నుంచి లారీల్లో తరలివస్తున్న చికెన్ వ్యర్థాలను దళారులు స్థానిక చేపల చెరువులకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో మండల పరిధిలోకి ప్రవేశిస్తున్న ఈ వాహనాలు చెక్ పోస్టులు, ప్రధాన రహదారులు దాటుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సాధారణ వాహనాల తనిఖీల్లో కఠినంగా వ్యవహరించే అధికారులు దుర్వాసన వెదజల్లుతున్న వ్యర్థాల లారీల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సంగం మండలంలో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా వ్యవహారం ప్రస్తుతం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. కర్కాటక ప్రాంతాల నుంచి లారీలో తరలివస్తున్న చికెన్ వ్యర్థాలను దళారులు స్థానిక చేపల చెరువులకు సరఫరా చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. కర్ణాటక ప్రాంతాల నుంచి లారీల్లో తరలివస్తున్న చికెన్ వ్యర్థాలను దళారులు స్థానిక చేపల చెరువులకు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాత్రి వేళల్లో మండల పరిధిలోకి ప్రవేశిస్తున్న ఈ వాహనాలు చెక్ పోస్టులు, ప్రధాన రహదారులు దాటుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. సాధారణ వాహనాల తనిఖీల్లో కఠినంగా వ్యవహరించే అధికారులు దుర్వాసన వెదజల్లుతున్న వ్యర్థాల లారీల విషయంలో మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారంటూ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.